హలో అండి. 7th క్లాస్ సోషల్లో మనం 13 లెసన్స్ వరకు చెప్పుకున్నామండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాటిలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూసేయండి. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ లెసన్ అనేది క్లియర్గా అర్థమవుతుందండి. 14వ లెసన్ మొఘల్ సామ్రాజ్యంలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూసేద్దాం. సాధారణ శకం 1526లో బాబరు భారతదేశంపై దండయాత్ర చేయడం వలన మొఘలుల సామ్రాజ్యం ఏర్పడింది. 1550 నుండి 1707ల మధ్యకాలంలో ఢిల్లీ మొదలుకొని భారత ఉపఖండమంతా వీరు పరిపాలించారు. ఇప్పుడు ఉన్న ఎర్రకోట మొఘలు చక్రవర్తుల నివాసం. ఈ మొఘలులు మధ్య ఆసియాలోని ఉజ్బెకిస్తాన్, మంగోలియా దేశాలకు చెందినవారు. మొట్టమొదట మొఘల్ చక్రవర్తి బాబర్, ఫస్ట్ మొఘల్ ఎంపైర్ బాబర్ అన్నమాట. ఈయన 1526 సంవత్సరం నుండి 1530 సంవత్సరాల వరకు పరిపాలించాడు. సాధారణ శకం 1504లో ఫస్ట్ బాబర్ కబూల్ని వశపరుచుకున్నాడు. 1526లో ఇబ్రహీం లోడీని ఓడించి ఢిల్లీ, ఆగ్రాలలో రాజ్య స్థాపన చేశాడు. ఈయన తర్వాత సెకండ్ హుమాయూన్. ఈయన సాధారణ శకం 1530 నుండి 1556 వరకు పరిపాలించాడు. ఇతన్ని షేర్ ఖాన్ ఓడించి ఇరాన్కు తరిమి వేశాడు. ఇరాన్లో హుమాయూన్ సఫావిద్ షా అనే ఆయన సహాయాన్ని పొందాడు. ఆయన సహాయం పొంది హుమాయూన్ తిరిగి క్రీస్తు శకం 1555లో ఢిల్లీని ఆక్రమించుకున్నాడు. కానీ తర్వాత సంవత్సరంలో హుమాయూన్ మరణించాడు. నెక్స్ట్ మూడవ అతను అక్బర్. ఈయన 1556 నుంచి 1605 వరకు పరిపాలించారు. అక్బర్ చక్రవర్తి అయ్యే నాటికి అతని వయసు కేవలం 13 సంవత్సరాలు. అక్బర్ బెంగాల్, మధ్య భారతదేశాన్ని, రాజస్థాన్, గుజరాత్లను కొద్ది కాలంలోనే ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత అతను ఆఫ్ఘాన్, కాశ్మీర్, దక్కన్ పీఠభూములలో పలు ప్రాంతాలు ఆక్రమించాడు. నెక్స్ట్ అక్బర్ తర్వాత జహంగీర్. ఇతను సాధారణ శకం 1605 నుండి 1627 వరకు పరిపాలించాడు. అక్బర్ ప్రారంభించిన దండయాత్రలు ఇతను కూడా కొనసాగించాడు. పెద్ద ఆక్రమణలు ఏమీ జరగలేదు. నెక్స్ట్ ఐదవ ఆయన షాజహాన్. ఈయన 1627 నుండి 1658 వరకు పరిపాలించాడు. దక్కను ప్రాంతంలో మొఘలులు రాజ్య విస్తరణ చేశాడు. ఏ ప్రాంతాలలో? దక్కను ప్రాంతాలలో షాజహాన్ రాజ్య విస్తరణ చేశాడు. ఇతని సామ్రాజ్యంలో స్థానిక ప్రభువులు, పాలకుల తిరుగుబాట్లు ఎదుర్కొన్నారు. 1657-58లో సింహాసనం కోసం అతని కుమారుల మధ్య తీవ్ర సంఘర్షణ జరిగాయి. ఔరంగజేబు తన ముగ్గురు సోదరుని ఓడించి చంపివేశాడు. షాజహాన్ను బందీ చేయడంతో శేష జీవితం ఆగ్రా జైలులో గడిపాడు. నెక్స్ట్ ఔరంగజేబు అస్సాంపై గెలుపు సాధించాడు. ఆఫ్ఘాన్ మొదలుకొని అస్సాం, రాజస్థాన్, పంజాబ్, దక్కను మొదలుగు యావత్ సామ్రాజ్యంలో అనేక తిరుగుబాట్లను ఎదుర్కొన్నాడు. గురుతేజ్ బహదూర్, గోవింద్ సింగ్, శివాజీలు తన కుమారుడైన అక్బర్ అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు లేవనెత్తారు. ఎవరికి? ఔరంగజేబుకి. శివాజీ స్వతంత్ర మరాఠా సామ్రాజ్య స్థాపనలో సఫలీకృతుడయ్యాడు. ఇతని మరణాంతరం సింహాసనం కోసం కుమారుల మధ్య సంఘర్షణ ప్రారంభమైనాయి. ఔరంగజేబు సాధారణ శకం 1685లో ఫస్ట్ బీజాపూర్ను ఆక్రమించుకున్నాడు. నెక్స్ట్ 1687లో గోల్కొండను ఆక్రమించుకున్నాడు. నెక్స్ట్ ఇతర రాజులతో మొఘలుల సంబంధాలు ఎలా ఉన్నాయి? వీరి చిన్న చిన్న రాజ్యాలను స్థానిక రాజులు, పాలకులు పాలిస్తుండేవారు. ఇతర రాజులను ఆధీనంలో వీరు ఉంచుకునేవారు. వీరి ద్వారానే రెవెన్యూ శిస్తు వసూలు చేసేవారు. వీరు పాత రాజులను
పూర్వ రాజ్యాల పరిపాలన కొనసాగించేందుకు అనుమతి ఇచ్చారు. మొఘలులు స్థానిక రాజుల యొక్క కూతుళ్లతో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఎవరెవరంటే జహంగీర్ తల్లి రాజపుత్ర రాజైన అంబర్, జైపూర్ రాకుమార్తె అన్నమాట. షాజహాన్ తల్లి బోధ్పూర్ రాణి. ఇలాగా ఇతర రాజుల కుమార్తెలతోటి వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. చిత్తోర్కి చెందిన సింపోడియా రాజపుత్రులు చాలా కాలం దాకా మొఘలుల అధికారాన్ని గుర్తించలేదు. మొఘలుల ముఖ్య ఉద్దేశం ఓడించడం కానీ చంపడం కాదు. నెక్స్ట్ వీరి యొక్క పరిపాలనలో మన్సబ్దార్లు, జాగీర్దార్లు ఉండేవాళ్ళు అన్నమాట. మొఘలుల సామ్రాజ్యం బాగా విస్తరించడంతో పలు ప్రాంతాల నుండి అనగా తుర్ష్కులు, ఇరానియన్లు, భారత ముస్లింలు, ఆఫ్ఘన్లు, రాజపుత్రులు, మరాఠాలు, ఇతరులు ఉన్నారు. వీరందరూ కూడా మొఘలుల సామ్రాజ్యంలో ఉన్నారు. వీరందరినీ ఉద్యోగాలు కల్పించి మన్సబ్దార్లుగా భర్తీ చేసుకొని సైనిక హోదా కల్పించారు. మన్సబ్దార్లుగా చేసుకొని సైనిక హోదా కల్పించారు. వీరంతా చక్రవర్తి ప్రత్యక్ష ఆధీనంలో ఉండేవారు. వీరు చక్రవర్తి భవంతిని కాపాడే బాధ్యతలు ఎవరికి? మన్సబ్దార్లకు. ఏదైనా ఓ ప్రాంతాన్ని పాలించే బాధ్యతలు, కొత్త రాజ్యాలైన దండయాత్ర బాధ్యతలు, లేక తిరుగుబాట్లు అణిచివేసే బాధ్యతలు నిర్వహించేవారు ఈ మన్సబ్దార్లు. ఈ మన్సబ్దార్లు ఎలాంటి సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. కేవలం చక్రవర్తి అభిష్టం మేరకు నడుచుకునే విధంగా పరిపాలనా పద్ధతిని అభివృద్ధి పరిచారు. కాకతీయులలో కూడా ఇలాంటి పరిపాలనే ఉండేదన్నమాట. వీరిని ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి బదిలీ చేసేవారు. నిర్ణీత సంఖ్యలో గుర్రపు రౌతులను, అశ్వదళాన్ని పెంచి పోషించే బాధ్యత మన్సబ్దార్లు కలిగి ఉండేవారు. వీరు గుర్రాలకు ముద్రలు వేయించి జీతభత్యాలు పొందేవారు. మన్సబ్దార్లు వంశపారపర్యం కాదు. ఒక మన్సబ్దారిగా నియమించాలంటే అది రాజు తనకు నచ్చిన వ్యక్తిని మన్సబ్దారుగా నియమిస్తాడు. జాగీర్ల నుండి వచ్చే ఆదాయాన్ని మన్సబ్దార్లు తీసుకునేవాళ్ళు. అయితే మన్సబ్దార్ల కింద జాగీర్దార్లు ఉండేవాళ్ళు అన్నమాట. ఈ జాగీర్దార్లు ఆ ప్రాంతంలో శిస్తు వసూలు చేస్తే వారి దగ్గర నుంచి మన్సబ్దార్లు తీసుకునేవారు అన్నమాట. విజయనగర అమరనాయకులు ఆ జాగీర్ల సొమ్మును సొంతంగా వినియోగించుకుంటే ఈ మన్సబ్దార్లు మాత్రం రాజుకు పంపించేవారు. ఈ జాగీర్దార్ల నుండి మన్సబ్దార్లు తీసుకొని మళ్ళీ మన్సబ్దార్లు రాజుకి పంపించేవారు. అక్బర్ కాలంలో కూడా మన్సబ్దార్లు జీతానికి సరిపోయే విధంగా ఈ జాగీర్లను జాగ్రత్తగా లెక్కించి నిర్ణయించగా, ఔరంగజేబు కాలంలో ఈ జాగీర్దార్లు ఎక్కువై ప్రజలను దోచుకోవడంతో చివరికి రాజుకు కూడా వీరిని నియంత్రించలేకపోయారు. నెక్స్ట్ జప్త్ అన్నమాట. జప్తు మరియు జమీందార్లు చూద్దాం. మొఘలులు ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయ పన్ను. అక్బరు ఆర్థిక మంత్రి తోడర్ మల్లు 1570 నుండి 1580 సంవత్సరం మధ్య ఏ ప్రాంతం ఎంతవరకు పంటలు పండించడానికి యోగ్యమైనదో, ఏ ప్రాంతాలు ఏ పంటలు పండిస్తారో వాటి ధరలు వంటి వాటి మీద సర్వే చేసి దాని ఆధారంగా పంటలకు నగదు రూపంలో ఎంత పన్ను చెల్లించాలో నిర్ణయించాడు. ఎవరు అంటే అక్బర్ ఆర్థిక మంత్రి తోడర్ మల్లు. ఈయన ప్రతి ప్రాంతాన్ని రెవెన్యూ బ్లాకులుగా నిర్ణయించి ప్రతి బ్లాక్కు ప్రత్యేక శిస్తు పట్టిక ఏర్పాటు చేసి కట్టవలసిన పన్నులను నిర్ణయించాడు. ఈ రెవెన్యూ విధానాన్నే జప్త్ అని అంటారు. బెంగాల్, గుజరాత్లలో ఈ విధానం సాధ్యపడలేదు. ఏ ప్రాంతాల్లో? బెంగాల్, గుజరాత్. అక్బర్ విధానాలు. ఇబాదత్ ఖానాలో
అక్బరు వివిధ మత పెద్దలతో చర్చలు జరిపేవారు. ఎక్కడ? ఇబాదత్ ఖానా. అక్బర్ విధానాన్ని గ్రంథస్థం చేసింది అబుల్ ఫజల్. ఈ అబుల్ ఫజల్ అనే ఆయన అక్బర్ యొక్క పరిపాలనాన్ని రాసి లిఖితపూర్వకంగా గ్రంథస్థం చేశాడు. ఆ పుస్తకానికి అక్బర్ నామా అనే పేరు పెట్టాడు. ఎవరు? అబుల్ ఫజల్. సాధారణ శకం 1570లో అక్బర్ ఫతేపూర్ సిక్రీలో ఆగ్రాకు సమీపాన నివసిస్తున్నప్పుడు మతం పట్ల చర్చ జరగడానికి ఆసియం జొరాస్ట్రియన్లను ఆహ్వానించాడు. సుల్హ్-ఈ-కుల్ అంటే ప్రపంచ శాంతి. ఈ పద్ధతి రాజ్యపాలన చేశాడు. ఇతనికి సాయపడింది అబుల్ ఫజల్ అనే అతను అన్నమాట. జహంగీర్, షాజహాన్లు ఈ విధానాన్ని అవలంబించగా ఎవరి విధానాలు? అక్బర్ విధానాలు. సుల్హ్-ఈ-కుల్ అంటే ప్రపంచ శాంతి. ఔరంగజేబు ఈ విధానం నుండి వైదొలగి సున్నీ ముస్లిం వర్గాన్ని అభిమానించాయి. షాజహాన్ కాలంలో మన్సబ్దార్లు 8,000 మంది ఉండగా వారిలో ఉన్నత శ్రేణికి చెందిన మన్సబ్దార్లు కేవలం 445 మంది మాత్రమే, అంటే 5.6% మాత్రమే. కానీ వీరి ఉద్యోగులకు ఆదాయంలో 61.5% జీవిత భత్యాలు చెల్లించేవారు. ఈ లెసన్లో మనకు సర్దార్ సర్వాయి పాపన్న అనే అతను తెలంగాణకు చెందిన ఆయన గురించి ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్. వరంగల్ జిల్లాకు చెందిన సర్వాయి పాపన్న, సర్దార్ సర్వాయి పాపన్న తెలంగాణలో మొఘలుల పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఈయన ఔరంగజేబు కాలంలో జీవించేవాడు. పాపన్న మొఘలుల పరిపాలన నుండి తెలంగాణ ప్రాంతాన్ని సాధారణ శకం 1687 నుండి 1724 మధ్య ఆక్రమించుకొని వరంగల్ జిల్లాలో కీలాషాపూర్ కోటను నిర్మించి రాజధానిగా చేసుకున్నాడు. కీలాషాపూర్ కోటను. సైన్యాన్ని గెరిల్లా పద్ధతుల్లో శిక్షణ ఇచ్చాడు. తాటికొండ, వేములకొండ, షాపురంలో కోటలు కట్టించాడు. తాటికొండలో ప్రస్తుతం ఉన్న చెక్ డ్యామ్ పాపన్న నిర్మించాడనమాట. తాటికొండలో చెక్ డ్యామ్. ఔరంగజేబు కాలంలో పాపన్న ప్రజాదరణ సంబంధ వార్తలు విని, అంటే పాపన్న ఎప్పుడు కూడా ప్రజలకు న్యాయం చేసేవాడు అనమాట. ఆయన యొక్క వార్తలు విని ఔరంగజేబు రుస్తుం దిల్ ఖాన్కు అతన్ని చంపమని సలహా ఇస్తాడు. అయితే అప్పుడు రుస్తుం దిల్ ఖాన్ ఏం చేస్తాడంటే ఆయన వెళ్లకుండా కాసిం ఖాన్ అనే ఆయన్ని పంపిస్తాడు. సర్దార్ సర్వాయి పాపన్న కాసిం ఖాన్తో యుద్ధం చేసి కాసిం ఖాన్ని చంపేస్తాడు. ఈయన చనిపోయాక డైరెక్ట్గా రుస్తుం దిల్ ఖానే యుద్ధంలోకి దిగుతాడు. అప్పుడు ఆ యుద్ధం 3 నెలల పాటు సాగిన తర్వాత అతను తప్పించుకొని పారిపోతాడు. ఎవరు అంటే రుస్తుం దిల్ ఖాన్. అప్పుడు ఆ యుద్ధంలో పాపన్న స్నేహితుడు సర్వన్నను కోల్పోతాడు. 1707లో ఔరంగజేబు చనిపోయిన తర్వాత దక్కన్ సుబేదారు అయిన కంబక్ష ఖాన్ దక్కన్పై నియంత్రణ కోల్పోవడం ప్రారంభమైంది. కంబక్ష ఖాన్ వరంగల్ కోటపై ఏప్రిల్ 1, 1708లో దాడి చేసి పాపన్న ఆక్రమించుకుంటాడు. నెక్స్ట్ తాటికొండ వద్ద, తర్వాత కీలాషాపూర్ వద్ద చాలా కాలం యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పాపన్న పారిపోతాడు. తర్వాత 1712లో అతన్ని పట్టుకొని శిరచ్ఛేదం చేశారు. నెక్స్ట్ 17వ శతాబ్దంలో చిన్న చిన్న సొంత రాజ్యాలతో పాటు హైదరాబాద్, అవధ్ లాంటి రాజ్యాలను స్థాపించారు. 18వ శతాబ్దంలో ఈ రాజ్యాలు స్వతంత్ర రాజ్యాలుగా అవతరించాయి. నిజాంల కాలం అన్నమాట.
ఫస్ట్ మొదటి నిజాం ఉల్ ముల్క్. ఈయన్నే చిన్ కులిచ్ ఖాన్ అని అంటాము. ఈయన 1724 నుండి 1748 వరకు పరిపాలించాడు. నెక్స్ట్ నాసర్ జంగ్ 1748 నుండి 1751. ముస్ఫర్ జంగ్ 1751 నుండి 1751. సాలాబత్ జంగ్ 1751 నుండి 1762. నిజాం అలీ ఖాన్ రెండవ నిజాం 1762 నుండి 1803. సికందర్ జా మూడవ నిజాం 1803 నుండి 1829. నాసిర్ ఉద్ దౌలా నాలుగవ నిజాం 1829 నుండి 1857. అఫ్జల్ ఉద్ దౌలా ఐదవ నిజాం 1858 నుండి 1869. మీర్ మెహబూబ్ అలీ ఖాన్ ఆరవ నిజాం 1869 నుండి 1911. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏడవ నిజాం 1911 నుండి 1948. అంటే వీరి యొక్క సామ్రాజ్యం 1724 నుండి 1948 వరకు పరిపాలించారు. 1720లో మొఘలుల చక్రవర్తి ప్రాబల్యం బలహీనపడటంతో దక్కన్ సామంత్ చిన్ కులిచ్ ఖాన్ అంటే మొదటి నిజాం అని చెప్పుకున్నాం కదా, ఈ చిన్ కులిచ్ ఖానే నిజాం ఉల్ ముల్క్ అన్నమాట. 1724 హైదరాబాదులో అసఫ్ జాహీ వంశాన్ని స్థాపించాడు. ఈ అసఫ్ జాహీ వంశమే నిజాంలు అన్నమాట పరిపాలించింది. నిజాం ఉల్ ముల్క్ ఈయన 24 సంవత్సరాలు పాలించాడు. వీరు రాజ్యాన్ని కాపాడుకొనుటకు నిరంతరం మైసూర్ మరాఠాలతో యుద్ధాలు చేసేవారు. 1853-1883 మధ్య నిజాం రాజులకు సాలార్జంగ్ దివాస్ ఈయన ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ అన్నమాట ఉన్నాడు. వలసవాద అభివృద్ధి పథకాలను ఈయన ఆహ్వానించాడు. ఎవరు ప్రైమ్ మినిస్టర్? సాలార్జంగ్ దివాస్ నిజాంలకు ప్రైమ్ మినిస్టర్. ఆరవ నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్ ఇతని కాలంలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఈయన ఆసిఫియా గ్రంథాలయాన్ని, విక్టోరియా స్మారక అనాథశాల, మెహబూబియా బాలికల పాఠశాలను ఆరవ నిజాం మహమ్మద్ అలీ ఖాన్ నిర్మించాడు. 1908లో మూసీ నది వరదల్లో హైదరాబాదు ప్రజలకు ఈయన అండగా నిలిచాడు. ఏడవ నిజాము భూస్వామ్య అధికార స్వరూపాన్ని కాపాడడానికి కృతనిశ్చయంతో ఉండెను. ఈయన గురించి మనకి 8th క్లాస్లో వస్తుంది. ఇవి తప్ప మిగతా అన్నీ కూడా 7వ నిజాము అభివృద్ధి పరిచాడు. ఓకేనా? ఇదండి వీడియో. కనుక నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.